హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. సో అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే, లేకపోతే జాబ్లో ఓపెనింగ్స్ ఉన్నా, కొత్తగా వీడియోస్ పెట్టినా, లేదు మనం ఏదైనా ఒక బ్యాచ్ స్టార్ట్ చేసినా అందులో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రీవియస్ వీడియోలో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటో చూసాం. ప్రాపర్టీస్ అంటే అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఇంకా మాడ్యూల్స్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అంటే ఏంటి, అలాగే పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మాడ్యూల్ అనేది రీయూజబుల్ కాంపోనెంట్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఒక కోడ్ డెవలప్ చేసాం. ఆ కోడ్ అనేది ఇంకో ప్రోగ్రాంలో అది అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ కోడ్ని ఒక మాడ్యూల్ కింద క్రియేట్ చేసుకుని అవసరం వచ్చినప్పుడు ఈ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని అక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో వాటిని మాడ్యూల్ అంటారు. ఈ మాడ్యూల్ ఈజ్ ఏ పైథాన్ ఫైల్ కంటైనింగ్ ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ వేరియబుల్స్. ఇట్స్ డిజైన్ టు బి ఇంపోర్టెడ్ అండ్ యూజ్డ్ ఇన్ అదర్ పైథాన్ స్క్రిప్ట్స్. మాడ్యూల్ promote code reusability by allowing you to group related functionalities together. ఓకే, మాడ్యూల్ అనేది మనకి కోడ్ రీయూజబిలిటీ పర్పస్ యూజ్ అవుతుంది, అంతే కదా. మనం ఎక్కువ సార్లు కోడ్ రాయకుండా మనకు అవసరం వచ్చిన కోడ్ను ఒక మాడ్యూల్లో సేవ్ చేసుకుని అవసరం వచ్చినప్పుడు ఆ మాడ్యూల్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకు పైథాన్లో ఒక కోడ్ ఉంది. ఇదేంటి, యాడ్ అనే ఫంక్షన్ ఉంది, సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ ఉంది, రైట్. సో ఇక్కడ నేను పైథాన్ 3 ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, రైట్. సో ఇక్కడ ఈ కోడ్ని పేస్ట్ చేశాను. మనకి ఇప్పుడు యాడ్ ఫంక్షన్ కాల్ చేద్దాం. k ఈక్వల్స్ టు యాడ్ ఆఫ్ 4, 5. మనకి ప్రింట్ k కేను ప్రింట్ చేసాం. మనకి ఇది నార్మల్గా మనకు తెలిసింది కూడా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను ఇంకో ఫైల్ తీసుకుని ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి ప్రోగ్రామ్ రాశాను కదా. సో అందుకని ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సో ఏమంటుంది, మరి ఇదొక ప్రోగ్రామ్ ఇక్కడ రాసిన ఏదైతే ఈ ఫంక్షన్స్ ఉన్నాయో దీన్ని నేను ఒక మాడ్యూల్ కింద క్రియేట్ చేసి ఆ మాడ్యూల్ని ఒక చోట సేవ్ చేసుకుని అవసరం వచ్చినప్పుడు ఈ ప్రోగ్రాంలో కాల్ చేసుకుంటాను. సో దీని పర్పస్ నేను ఒక ఫైలు తీసేస్తున్నాను. సో ఈ ఫైల్ని ఇక్కడ సేవ్ చేశాను. ఏమని సేవ్ చేస్తున్నానంటే Ctrl+S. ఎక్కడ సేవ్ చేయాలి మనం అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డేటా లిస్ట్ అని చెప్పి పెట్టుకున్నాను కదా మన ఫస్ట్లో. సో ఇక్కడ నేను సేవ్ చేస్తాను. ఓకే, ఫైల్ సేవ్ యాజ్. సో నేమ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మన యొక్క మ్యాథ్ లైబ్రరీ అనుకున్నాం. మ్యాథ్ VLR అనే ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తుంది. .py ఫైల్. ఓకే, సో py ఎక్స్టెన్షన్ తోటే సేవ్ చేయాలి. మ్యాథ్ VLR.py సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకసారి జూపిటర్ నోట్బుక్ని క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. రైట్. సో దీన్ని ఒకసారి రీలోడ్ చేస్తాం. రీలోడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏమైనా సేవ్ చేసాము, మ్యాథ్ VLR.py. సో ఇది ఒక మాడ్యూల్ మనకి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ఫైల్లో దీన్ని యాస్టీస్గా కాల్ చేస్తున్నాను. అంటే లేదు కదా, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూడండి. ఇంపోర్ట్ ఏ ఫైల్ మనం క్రియేట్ చేసింది, మ్యాథ్ VLR.py. మ్యాథ్ VLR. తర్వాత
మనకు అందులో ఉన్న ఏం ఫంక్షన్స్ ఉన్నాయో తెలుసు. యాడ్ ఫంక్షన్ ఉంది. ఓకే, సో యాడ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ VLRని ఇంపోర్ట్ చేసుకున్నా. ఇది యాడ్ ఫంక్షన్ ఎందులో ఉంది? మ్యాథ్ VLR డాట్ యాడ్ 4,5 మనకి ఆన్సర్ చూడండి 9 వచ్చింది. అలాగే ఇప్పుడు ఏం చేద్దాము అంటే C ఈక్వల్స్ టు, సో ఇందులో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి? సబ్ట్రాక్షన్ ఫంక్షన్ కూడా ఉంది, సబ్ట్రాక్ట్. ఓకే, C ఈక్వల్స్ టు మ్యాథ్ VLR డాట్ సబ్ట్రాక్ట్ 4,2. ఓకే, సో ప్రింట్ సేమ్ ప్రోగ్రామ్లో ఉన్నాగా మళ్ళీ ఇంపోర్ట్ ఫంక్షన్. ఇంపోర్ట్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపోర్ట్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో Cని ప్రింట్ చేస్తున్నాను. సో 2 వచ్చింది. సో ఇక్కడ లేని అక్కడ ఆల్రెడీ ఈ ఫైల్లో మనకి లేదు, ఏది సబ్ట్రాక్ట్ 1 అనే ఫంక్షన్ లేదు. అలాంటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాదు. ఓకే, ఇప్పుడు మనం కొత్త ఫంక్షన్ని యాడ్ చేద్దాం. సో ఏంటిది? మాడ్యులస్ని యాడ్ చేద్దాం. సో సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ 2 నెంబర్స్. సో పర్సెంటేజ్ సేవ్ చేస్తాం. సేవ్ చేసి ఇప్పుడు మాడ్ ఫంక్షన్ వస్తుందా లేదా చూద్దాం. m ఈక్వల్స్ టు math డాట్ VLR mod. సో మాడ్యులస్ కదా, MODU mod 4,2. సో ప్రింట్ m. సో రన్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే మనం కోడ్ చేంజ్ చేసాం ఇక్కడ. సో మన మాడ్యూల్ అలాంటప్పుడు కంపల్సరీగా జూపిటర్ నోట్బుక్ని రీస్టార్ట్ చేయాలి. సో క్లోజ్ చేస్తున్నాను నోట్బుక్. సో ఇక్కడ చూడండి. సో ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఒకసారి. రైట్, సో మాడ్యులస్ ఆఫ్ 4,2 4,3 అయితే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది కదా. ఈ విధంగా మీరు మాడ్యూల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు మాడ్యూల్స్ గురించి అయింది. రైట్, ఇప్పుడు లేదు నాకు ఈ మాడ్యూల్లో ఉన్న స్పెసిఫిక్ ఏది మనం క్రియేట్ చేసిన మాడ్యూల్లో స్పెసిఫిక్ ఫంక్షనే నాకు అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఇంపోర్ట్ కాకుండా ఇప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ డాట్ VLR అంటే ఏంటి? మ్యాథ్ VLRలో ఉన్న అన్ని ఫంక్షన్స్ అన్ని క్లాసెస్ కాల్ చేస్తుంది. అలా కాకుండా నాకు మ్యాథ్ VLRలో ఉన్న మాడ్యులస్ ఒక్కటే కావాలి, MODUనే కావాలి, ఇంకా మిగతా ఏమో అవసరం లేదు. అలాంటప్పుడు ఎలా కోడ్ రాస్తాము? ఇంపోర్ట్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫ్రమ్ ద మాడ్యూల్. సో ఫ్రమ్ అవర్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ మనకి ఏ ఫంక్షన్ కావాలా? ఓకే, వాళ్ళు 2 ఫంక్షన్ కావాలనుకో, యాడ్ సబ్ట్రాక్ట్. ఓకే, మాడ్ ఒకటే కావాలంటే మాడ్. సో అప్పుడు యాడ్ సబ్ట్రాక్ట్ మనకి ఇంపోర్ట్ అవ్వు. రైట్, సో ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ ఏదైతే మన మాడ్యూల్ నేమ్ ఉందో ఆ మాడ్యూల్ నేమ్, తర్వాత ఇంపోర్ట్, సో ఆ ఫంక్షన్స్ నేమ్. సో టు ఇంపోర్ట్ ఫ్రమ్ ప్యాకేజెస్ అంటే చూద్దాం. సో ఏ ప్యాకేజ్ ఈజ్ ఎ డైరెక్టరీ containing multiple Python modules and optional init.py file. It provides a way to organize modules hierarchically. ఓకే, ప్యాకేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఓ ప్యాకేజ్లో సో మెనీ మాడ్యూల్స్ ఉంటాయి. అలాగే మనకి పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. ఏ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ ఈజ్ ఎ వాస్ట్ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ that come pre-installed within the Python తో పాటు సో మెనీ మనకి మాడ్యూల్స్, అలాగే ప్యాకేజెస్ అంటాం వాటిని. మాడ్యూల్ అన్నా ప్యాకేజ్ అన్నా
లైబ్రరీ అన్న ఒకటే. ఓకే, సో మనకి పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు సో మెనీ లైబ్రరీస్ మనకు వస్తాయి, సో మెనీ ప్యాకేజెస్ వస్తాయి, వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవడమే. ఓకే, మనం ఆల్రెడీ ర్యాండమ్ లైబ్రరీని యూజ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ IO ఇన్పుట్ బై అవుట్పుట్ పర్పస్ OS మాడ్యూల్ ఉంది. ఓకే, ఇంపోర్ట్ OS మాడ్యూల్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాము. CWD ఈ OS మాడ్యూల్లో గెట్ CWD అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, ఈ మెథడ్ ద్వారా మనం ప్రెజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నామో కాల్ చూడొచ్చు, అవసరం అవుతుంది మనకి. ఓకే, చూద్దాం. సో వర్కింగ్ విత్ డైరెక్టరీ, రైట్. ఇంపోర్ట్ OS మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ప్రెజెంట్ యూజర్స్లో వెంకట్లో డెస్క్టాప్లో డేటా అనలిస్ట్లో పైథాన్ అనే ఫోల్డర్లో వర్క్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా మనకి పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్, మాడ్యూల్స్, ప్యాకేజెస్ ఈ విధంగా యూజ్ అవుతాయి. ప్యాకేజెస్ గురించి కమింగ్ వీడియోస్లో, కమింగ్ సెషన్స్లో ఇంకా బాగా చూద్దాము. మాడ్యూల్ అయితే అర్థమై ఉంటుంది. ఇక పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే పైథాన్ స్టాండర్డ్ ప్యాకేజెస్. సో మెనీ ప్యాకేజెస్ మనకు వస్తాయి, చాలా ఫ్రీగా ఉంటాయి, కొన్ని అయితే పేడ్ ఉంటాయి మనకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో వచ్చేసి 21 వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.